నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు లేడీ డైనమిక్ లీడర్ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు పావని గౌడ్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. మేడం, చెప్పండి, నిజంగా దీనికి సంబంధించి ఏం చెప్తా ఉన్నారంటే నిన్న దీనికి సంబంధించిన కాంగ్రెస్ సంబంధించిన ఏదైతే నాయకులు ఏం చెప్తా ఉన్నారంటే కేసీఆర్కు బాపు పార్టీ అని చెప్పేసి, హరీష్ రావుకు మేలల్లుడు పార్టీ అని చెప్పేసి, కవితకు కావచ్చు, హరీష్ రావు కావచ్చు బేటా బేటీల పార్టీ అని చెప్పేసి కూడా దానికి సంబంధించి కొన్ని అర్థాలు తీసుకొచ్చింది. దీన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న వైఫల్యాలను, వాళ్ళు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చేస్తున్న నష్టాన్ని ప్రతి ఒక్కటి, అదే మేనల్లుడు హరీష్ రావు గారు కానివ్వండి, అదే కవితక్క గారు కానివ్వండి, అదే కొడుకు కేటీ రామన్న గారు కానివ్వండి, ప్రతి ఒక్క దగ్గరికి పోయి ప్రజలకు అండాదండ ఉంటున్నారనేసి బీఆర్ఎస్ పార్టీకి ప్రతిపక్షంలో ఉన్న ప్రజల ఆదరణ తగ్గిపోవట్లేదనేసి ఏదో చేద్దామనేసి ఇలాంటి ముచ్చట్లు మాట్లాడుతున్నారు తప్ప అదేం లేదు. బేటా బేటీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాదు, బేటా బేటీల పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆనాడు ఇందిరాగాంధీ కానివ్వండి, తర్వాత రాజీవ్ గాంధీ కానివ్వండి, తర్వాత రాహుల్ గాంధీ కానివ్వండి, తర్వాత సోనియా గాంధీ కానివ్వండి, తర్వాత ఇప్పుడు ప్రియాంక గాంధీ కానివ్వండి, వాళ్ళందరూ బేటా బేటీల పార్టీ తప్ప మాకు బేటా బేటీల పార్టీ లేదు. బీఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం పుట్టిన పార్టీ. రేపు తెలంగాణ రాష్ట్రంలో పడుతున్న ఇబ్బందులను కూడా ప్రతి ఒక్కరికి తరపున కొట్లాడుతున్న పార్టీ కాబట్టి వాళ్ళందరూ ఇవన్నీ మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్న నిందలు తప్ప ఏం లేదు. కాంగ్రెస్ వాళ్ళు కమిషన్ల మీద వస్తున్న ఆ ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకత నుంచి తట్టుకోవడానికి ఇలాంటి నిందలు వేస్తున్నారు తప్ప ఇలా నిజాలు లేవు. ముఖ్యమైన ఎలిగేషన్ ఏం చేస్తా ఉన్నారంటే కవిత కొత్త పార్టీ పెట్టబోతోంది, ఆమె ఈ పార్టీ నుంచి బయటకు వస్తుందని చెప్పేసి అదొకటి. మరొకటి, హరీష్ రావు బీజేపీకి వెళ్ళబోతా ఉన్నాడు, బీజేపీలో ముఖ్యమంత్రి ప్లేస్ ఇవ్వబోతా ఉన్నారని చెప్పేసి కూడా ఈ వార్తలు కూడా వస్తా ఉన్నాయి. దీనికి సంబంధించి ఇప్పుడు బీజేపీ పార్టీకి ఈటల రాజేందర్ గారు వేయండ్రు, ఏమైందండి? నెంబర్ 2 ప్లేస్ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు హరీష్ అన్న గారు ఎట్లా పోతారండి రేపు? బీఆర్ఎస్ పార్టీ హరీష్ అన్న గారు ఉద్యమం నుంచి బాపు కేసీఆర్ గారికి వెన్నుదన్నుగా ఉన్న నాయకుడు. బీఆర్ఎస్ పార్టీలో ఆయనకు ఒక సముచిత స్థానం ఉన్నది. ఆయన ఎక్కడికి పోయినా కూడా ప్రజా ఆదరణ తీవ్రంగా ఉంటది. ఇంకొకటి, బీఆర్ఎస్ పార్టీని వీడి కేసీఆర్ గారిని వీడి వేరే పార్టీలకు పోవడానికి, వేరే పార్టీ పెట్టడానికి అసలు ఆయనకు ఆలోచననే లేదు. మా అందరికీ హరీష్ అన్ననే ఆదర్శం. ఎట్లా పని చేయాలి ఏంది అనేది మాకందరికి ఆదర్శం హరీష్ అన్న. ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాం. బాపు కేసీఆర్ గారి దగ్గర నుంచి హరీష్ అన్న క్రమశిక్షణను ఏ విధంగా నేర్చుకున్నారో హరీష్ అన్న రామన్నల దగ్గర నుంచి మేము అలాంటి క్రమశిక్షణ నేర్చుకుంటున్నాం. మా నాయకులు మా పార్టీకి వెన్నుపోటు ఒడిచి వేరే పార్టీకి పోయి వేరే పార్టీలు పెట్టేటోళ్ళు కాదు. ఇవన్నీ అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా రేవంత్ రెడ్డికి వస్తున్న ప్రజా వ్యతిరేకతను తట్టుకోలేక బీఆర్ఎస్ పార్టీ మీద వేస్తున్న నిందలు తప్ప ఇంట్లో నిజాలు లేవు. ఏదైతే మీరు వరంగల్లో 25 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నందుకు రజతోత్సవ సభ ఏర్పాటు చేసి, ఇది రజతోత్సవ సభ కాదు, అది పార్టీ సభ కాదు, ఓన్లీ పట్టాభిషేకం, కొడుకుకు పట్టాభిషేకం కోసమే ఈ పెద్ద పెద్ద ప్రోగ్రామ్ ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించి అలిగాడు హరీష్ రావు, అలుగుతే బొమ్మర్ది బుజ్జగించే ప్రయత్నంలో ఉన్నాడని చెప్పేసి కూడా కాంగ్రెస్ వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇప్పుడు అక్కడ పార్టీ రజతోత్సవ సభ దగ్గరికి మీరు అందరు వచ్చిండ్రు. బాపు కేసీఆర్ గారు 1 గంట 5 నిమిషాల ప్రసంగం చేసిండ్రు. ఎక్కడన్నా రామన్న విషయం తీసిండ్రా అండి? కొడుకుకు రాజ్యం అంటే పట్టాభిషేకం చేస్తున్నా అని ఎక్కడన్నా తీసిండ్రా? అట్లాంటి ఎందుకు మాట్లాడుతున్నారు? బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన ప్రజాదరణను చూసి తట్టుకోలేక, అక్కడికి వచ్చిన ప్రజా వెల్లువను చూసి తట్టుకోలేక ఇవన్నీ నిందలేస్తున్నారు. బాపు కేసీఆర్ గారి అధ్యక్షుడు, రామన్న వర్కింగ్ ప్రెసిడెంట్, ఫ్లెక్సీలు పెట్టుకున్నారు, అంతే. తప్పేముందల్లా? హరీష్ అన్న కూడా అదే స్టేజ్ మీద ఉన్నారు, కవితక్క కూడా అదే స్టేజ్ మీద ఉన్నారు. రేపు రాబోయే రోజులల్లా ఏం జరగబోతున్నదో ఏం కాబోతుందో మీరే చూస్తారు. ఎవ్వరు ఏ పార్టీకి పోయేది లేదు, ఎవరు ఇంకో పార్టీని పెట్టేది లేదు. ఇదంతా కాంగ్రెస్ బీజేపీ రెండు ఆడుతున్న నాటకాలు తప్ప ఏం లేవు. అలాగే దీనికి సంబంధించి కాళేశ్వరం విషయంలో దాదాపు చాలా రోజుల నుంచి చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. హరీష్ రావు కావచ్చు, వీళ్ళందరూ బీఆర్ఎస్ నాయకులు అరెస్ట్ కాబోతా ఉన్నారని చెప్తా ఉన్నారు. తుది నివేదిక కూడా వచ్చింది. దీనికి సంబంధించి కేసీఆర్ అరెస్ట్ కాబోతా ఉన్నారు, హరీష్ రావు కూడా అందులో ఉన్నాడని చెప్పేసి కూడా ఈరోజు తుది నివేదిక వచ్చిందని చెప్పి న్యూస్ పేపర్లో కూడా కట్లు వచ్చాయి. దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ప్రపంచంలో అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన తర్వాత ఎడారిలా ఉన్న తెలంగాణ సముద్రాలే వెలిసినాయి. తెలంగాణలో మిడ్మానేరు కానివ్వండి, ఎల్ఎండి కానివ్వండి, రంగనాయక సాగర్ కానివ్వండి, అన్నపూర్ణ కానివ్వండి, కొండపోచమ్మ కానివ్వండి, ఎట్లా నీళ్లు తీసుకొచ్చిర్రు, ఎక్కడి నుంచి నీళ్ళు తీసుకొచ్చిండు బాపు కేసీఆర్ అనేది మనకు అందరికీ తెలిసిన విషయమే. బాపు కేసీఆర్ గారు అధికారం కోల్పోయిన తర్వాత ఏ విధంగా తెలంగాణ మారింది, రిజర్వాయర్ల పరిస్థితి ఎట్లున్నది అందరికీ తెలిసిన విషయమే. ఇంకొకటి, అధికారంలో ఉన్నప్పుడు పార్లమెంటు సాక్షిగా ఎవరైతే కాళేశ్వరం ప్రాజెక్టును బీజేపీ వాళ్ళే కొనియాడిండ్రు,
ఇప్పుడు మళ్ళా అదే జాతీయ పార్టీలు రెండు కలిసి కాళేశ్వరం ప్రాజెక్టుల కేసీఆర్ గారు అవినీతి చేసిండ్రు. అప్పటి నుంచి పాడుతున్న పాటనే ఇది, ఇప్పుడు కొత్తగా వాడుతున్నది కాదు. ఇప్పుడు ఏదైతే నిన్న గుల్జాపూర్ అది జరిగిందో సంఘటన, దాని నుంచి డైవర్ట్ గుల్జర్ హౌస్ దాని నుంచి డైవర్ట్ కావడానికే కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేసి మళ్ళా కొత్తగా మొదలు పెట్టిండ్రు. అంతే, పాత పాటనే కొత్తగా వాడుతున్నారు. వీళ్ళ పాటలు అక్కడ ఫలిస్తలేవు కాబట్టి కొత్త పాట దీనిలో ఎత్తుకున్నారు. సీఎం ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇట్లాంటి మాటలు ఎట్లా చూస్తారంటే, ఢిల్లీకి వెళ్తే దొంగలా చూస్తా ఉన్నారు, అసలు పెట్టుబడులు పుట్టట్లేదు, రాష్ట్రంలో రూపాయలు లేదు, గత ప్రభుత్వం మొత్తం అప్పులు చేసి తినేసింది అని చెప్పేసి ఇట్లాంటి మాటలు ఎట్లా చూస్తారు? ఇప్పుడు ప్రపంచంలో తిరిగిండు, ప్రపంచ వ్యాప్తంగా తిరిగిండు. తెలంగాణ రాష్ట్రం ఇజ్జత్ తీసింది రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైపోయింది అని చెప్పింది రేవంత్ రెడ్డి. మళ్ళా అదే అప్పుల పాలైంది ఉన్నోడు మళ్ళా తెలంగాణ రాష్ట్రంలోకి వచ్చి ఢిల్లీకి పోయిన చెప్పులు బయటిప్పితే చెప్పులు తీసుకుపోతారు, దొంగలు వచ్చిర్రు అన్నట్టుగా చూస్తున్నారు అనేసి తెలంగాణ పార్టీ అంటే పరువును ఇజ్జతిని తీసింది రేవంత్ రెడ్డి. ఇప్పుడు నువ్వు ఒక ఇంట్లో యజమాని, ఇల్లు నడిపేటోడు అప్పుల పాలైపోయింది అంటే రూపాయి అప్పు ఎక్కడన్నా ఉడుతుందా? అదే విధంగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి. అప్పుల గురించి మాట్లాడుతున్నవే, 10 ఏళ్లలో బాపు కేసీఆర్ గారు లక్షల కోట్ల ఆస్తులను సృష్టించిండు. ఆస్తుల గురించి ఎందుకు మాట్లాడతలేవు? పాలన మీద అవగాహన లేక, ఏ విధంగా చెయ్యాలి, ఎట్నుంచెల్లి ఏ రూపాయిని ఎక్కడ తీసుకొచ్చి రొటేషన్ చెయ్యాలి అనేది విధానం లేనోడు మాట్లాడుతున్న మాటలు తప్ప ఏం లేదు. ఇలా నిజంగానే డబ్బులు లేకుంటే మరి 200 కోట్లతో ఈ ప్రపంచ సుందరిమలను తీసుకొచ్చి ఇంత పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ ఎట్లా చేస్తున్నాను? అయ్యో, రైతులకు ఇచ్చేటందుకు డబ్బులు లేవు ఆయన దగ్గర, నేతనలకు ఇచ్చేటందుకు డబ్బులు లేవు ఆయన దగ్గర. ఇప్పుడు రేపు ఉద్యోగస్తులకు కోసి కారం పెట్టినా నన్ను సగం పక్క కోసుకున్నా కూడా డబ్బులు లేవని చెప్పిండు. కానీ అందాల రాసులను తీసుకొచ్చేటందుకు 200 కోట్లు ఖర్చు పెట్టడానికి ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయి. అందాల రాసులను తీసుకొస్తే 200 కోట్లు అవుతాయి. అందులో 100 కోట్ల బిల్లు వేసి 100 కోట్లు కమిషన్లు దొబ్బచ్చు. ఇప్పుడు రైతు భరోసా ఇస్తే ఏమన్నా కమిషన్ వస్తుందా? ఉద్యోగస్తులకు ఏమన్నా, ఉద్యోగులకు కరెక్ట్ గా డిఏలు టీఏలు ఇస్తే ఏమన్నా కమిషన్లు వస్తాయా? అవన్నీ కమిషన్లు రావు కాబట్టి అది పక్కన పెట్టి 200 కోట్లు పెట్టి అందాల బామలను తీసుకొచ్చిండు. కాంగ్రెస్ అంటేనే కమిషన్లు, కొండక్కనే చెప్పింది. కాంగ్రెస్ లో ఫైలు కదలాలంటే కమిషన్ కావాలి. 20,000 ఫైల్ ఉంటే 2,000 రూపాయలు కమిషన్ ఇవ్వాల్సిందే అనేసి వాళ్ళ మంత్రులే చెప్తున్నారు. మనం కొత్తగా చెప్పాల్సింది ఏమీ లేదు. టీ స్టాల్ పెట్టుకోవాలన్నా, పండ్ల బండి పెట్టుకోవాలన్నా, ఇంకో దుకాణం పెట్టుకొని నడవాలన్నా కూడా కమిషన్ కావాలి కాంగ్రెస్ వాళ్ళ దాంట్లో. పేదోడు బతికిండు, పెద్దోడు బతికిండు బాపు కేసీఆర్ గారి పాలనలో. ఇంత ఘోరమైన పరిపాలన అయితే ఎక్కడ లేకుండే. కానీ కాంగ్రెస్ వచ్చింది, కరువును తెచ్చింది. కాంగ్రెస్ వచ్చింది, తెలంగాణ రాష్ట్రంలో కమిషన్లు రాజ్యం వెళ్తున్నాయి. ఏదైతే సుందరిమణుల యొక్క కాళ్ళను తెలంగాణ ఆడపడుచులతో కడిగించారు, దీన్ని ఎట్లా చూస్తారా? కనీసం ఆ సుందరిమణుల కాళ్ళను, ఆ వెండి పల్లాలు, వెండి చెంబులల్లా వీళ్ళ పెండ్లాలు, అదే ఎవరైతే ఉన్నారో మంత్రులు, ముఖ్యమంత్రులు, ఆ మంత్రులు వాళ్ళందరూ కలిసి కడిగేది ఉంటే మాకేం అది కాకపోతుండే. కానీ మా ఆడబిడ్డలను తీసుకుపోయి వాళ్ళ కాళ్ళను కడిగించి తుండు గుడ్డలతోటి, ఎండు పొడి గుడ్డలతోటి వాళ్ళ కాళ్ళను తుడిపించారు. మా ఆత్మగౌరవాన్ని ప్రపంచ వ్యాప్తంగా తాకట్టు పెట్టిండు. ఈ ఇజ్జత్ తీసే పనులు కొంచెం తెలివి లేని పనులు ఇప్పటికైనా మానుకోవాలి. ఇంకొకటి ఏంటంటే, బాపు కేసీఆర్ గారు అధికారం కోల్పోయిన తర్వాత రేవంత్ రెడ్డి అనేటైన అధికారంలోకి వచ్చిన తర్వాత బాపు ఆనవాళ్ళు లేకుండా చేస్తా, చెరిపేస్తా, తుడిపేస్తా, అది చేస్తా, ఇది చేస్తా అన్నాడు. ఆ ప్రజాభవన్ అని పెట్టిండు. దాని దగ్గర బాపు కేసీఆర్ గారి నేమ్ని పెండతోటి ఇట్లా రుద్ది పెట్టిండ్రు. రాబోయే రోజులల్లా దేవుడే చూస్తారా భయ్య అనుకున్నాం. నిన్న మొన్న ఏమైంది? ప్రపంచ సుందరి మనలను తీసుకొచ్చి, ఆ అందాల రాసులను తీసుకొచ్చి ప్రపంచానికి బాపు కేసీఆర్ గారి కట్టడాలను, ఆనవాళ్లను పరిచయం చేసిండు. అయినా ఆ పాలనా సౌధం ముందట అందాల రాసుల అందం ఎంత, అందమే కిందికి పోయేలా చేసింది ఆ పాలనా సౌధం చూసిన తర్వాత. అక్కడ వాళ్ళందరూ ఇది ఎవరు కట్టిండ్రు అంటే కేసీఆర్ 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 నామ జపం జరిగిందని మాకు ఇంటర్నల్ గా తెలిసింది. ఇదే మాకు కావాల్సింది కూడా. ఏదైతే అచ్చంపేట నియోజకవర్గంలో ఒక పెద్ద ప్రోగ్రామ్ ఏర్పాటు చేసిండు రేవంత్ రెడ్డి. ఏదైతే రైతుల యొక్క లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేసి, సోలార్ లిఫ్ట్ ఇరిగేషన్, దీనికి సంబంధించి కొన్ని వ్యాఖ్యలు చేసిండు. ఏదైతే 2029 లోపు మేము కోటి మంది మహిళల్ని కోటీసం చేస్తామని చెప్పి అదొకటి మాట్లాడండి. అలాగే ఏదైతే గత ప్రభుత్వం ఆదివాసీలు పోడు భూములు అడిగినందుకు వాళ్ళని చాలా మంది అరెస్ట్ చేసింది, సంఖ్యలు వేసింది వాళ్ళకి అని చెప్పేసి ఇట్లాంటి మాటలు మాట్లాడి ఇట్లా చూస్తాం. ఇప్పుడు ఆదివాసీల గురించి మాట్లాడే అర్హత రేవంత్ రెడ్డికి లేదు. లగచర్ల లంబాడి బిడ్డలను, భర్తలను జైల్లో పెట్టి, భర్తలు ఇంట్లో లేని సమయాలల్లా పోలీసులను పంపించిన ఘనత రేవంత్ రెడ్డిది. బాపు కేసీఆర్ గారు 10 ఏళ్లల్లా తండాలను గ్రామ పంచాయతీలు చేసి, మిషన్ భగీరథ తీసుకొచ్చి ఇంటింటికి నల్లా నీళ్ళిచ్చిండు. ఎవరైతే పోడు భూములు ఉన్నాయో వాళ్లకు పట్టాలు చేసి పట్టా భూములను ఇచ్చిండు బాపు కేసీఆర్ గారు.
ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి ఎవరినో బిడ్డొచ్చి తల్లిని ఎక్కిరిచ్చిందో అన్నట్టుగా ఉన్నది. రేవంత్ రెడ్డి ఎక్కిరియడం తప్ప ఏదన్నా మంచిగా ఉందా? ఏమన్నా మంచి పాలన చేసిండా? 1,00,00,000 మంది మహిళలను కోటీశ్వరులను చేస్తా అని ప్రగల్భాలు పలికిండు. 2,500 ఇస్తా అని చెప్పిండు. ఇప్పటి వరకు ఒక్క మహిళ కన్నా ఇచ్చిండా? తులం బంగారం ఇస్తా అన్నాడు. ఏ ఆడబిడ్డ కన్నా తులం బంగారం ఇచ్చిండా? మహిళలకు స్కూటీలు ఇస్తా అని చెప్పిండు. స్కూటీలు ఇచ్చింది ఎక్కడ నన్నున్నదా? 1,00,00,000 మంది మహిళలను కోటీశ్వరులను తయారు చేస్తూ తర్వాత ఊరికొక్క మహిళనన్నా కోటీశ్వరులను చెయ్యి. ఫస్ట్ అయితే లక్షాధికారిని చెయ్యి. నువ్వు తీసుకొచ్చిన ఫ్రీ బస్సు వల్ల మా ఇజ్జత్ పోయి మేమే గుద్దుకునే తన్లాటం తీసుకొని వచ్చినావు. నువ్వు 1,00,00,000 మంది మహిళలను కోటీశ్వరులను చేస్తావా? ఏం మాట్లాడుతున్నావు? ఇప్పటికైనా ఈ గంట కొట్టుడు ముచ్చట్లు, ఈ ప్రగల్భాలు ఇప్పటికైనా మానుకొని పాలన మీద దృష్టి పెట్టాలని కోరుకుంటాను. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 596 రోజులు గడుస్తా ఉంది. దాదాపు ఇందులో 501 మంది రైతులు ఆత్మ బలిదానాలు చేసుకుని ఎంతో మంది చనిపోయారు. ఈ రైతు బంధు వచ్చి లేక అని చెప్పేసి కూడా పంటలు ఎండిపోయి రాలవానతో చాలా మంది చనిపోయారని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాం. దీనికి ఏం చెప్తారు? అందాల బామలను తీసుకొచ్చిండు. వాళ్ళ మీదున్న సొయ్యి కనీసానికి వడ్ల కాంటాల దగ్గర కనీస సౌకర్యాలు లేక వడదెబ్బకు రైతులందరూ చచ్చిపోయిండ్రు. అదే కాకుండా రైతులకు నీళ్ళియక రైతులను ఆత్మహత్య చేసుకునేటట్టు పురిగొల్పింది కూడా కాంగ్రెస్ పార్టీ. రైతులకు రైతు భరోసా ఇస్తామని చెప్పేసి భరోసా ఇయ్యకుండా రైతులను అప్పుల పాలు చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ. 60 ఏండ్లల్లా ఏ విధంగా కాంగ్రెస్ ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రం అస్తావ్యస్తమైందో, రైతులు అస్తావ్యస్తమైనరో, నేతన్నలు ఆకలి చావులు చచ్చిండ్రో, అదే కాంగ్రెస్ వచ్చిన తర్వాత మళ్ళా 560 రోజులల్లా నేతన్నలు చచ్చిపోతున్నారు, రైతన్నలు చచ్చిపోతున్నారు, గీతన్నలు చచ్చిపోతున్నారు. ప్రతి ఒక్కరు ఆత్మహత్యల వైపు దారి మళ్ళింది. ఆత్మహత్యలు లేని తెలంగాణ 10 ఏండ్లల్లా ఈ 17 నెలల పాలనల ఆత్మహత్యల వైపు పోతుంది. ఇదంతా రేవంత్ రెడ్డి పాలనా వైఫల్యం వల్ల, అవగాహన రాహిత్యం వల్లనే. చివరిగా ఏం చెప్పదలుచుకున్నా అంటే, రేవంత్ రెడ్డికి ఎంత చెప్పినా అది ఈనడు. మనకు తెలుసు, ఒక తుగ్లక్ లెక్క, ఒక నియంత, ఒక పిడోల్, ఒక ఏంటంటే మనం ఏదన్నా సలహా ఇచ్చినా సూచన ఇచ్చినా ఆయన తీసుకునే స్టేజ్లో కూడా లేదు. ఇప్పటికైనా నీ నిందారోపణలు, నీ రాజకీయ కక్షలు బంద్ చేసుకొని రేపు జూన్ జూలై మాసంలో రైతులు మళ్ళా పంట పొలాలు మళ్ళా నాట్లేసుకునే పరిస్థితి. ఇప్పటికీ ఏ రిజర్వాయర్ల నీళ్లు లేవు, ఎక్కడ కూడా నీళ్లు లేవు. ఆ నీళ్లను ఎత్తిపోసి అందరికి నీళ్ళు ఇవ్వాలి అని కోరుకుంటారు.